కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు ఎగువన బ్యారేజ్ స్టార్ట్ చేస్తున్నారు. చిక్కమంచిలి గ్రామం దగ్గర తుంగభద్ర నది మీద రాయచూరు జిల్లాలో ఇవాళ కర్ణాటక ప్రభుత్వం మరొక బ్యారేజ్ నిర్మాణానికి వాళ్ళు బ్యారేజ్లకు వాళ్ళు పూనుకుంటున్నారు. దాని మీద మరో బ్యారేజ్ కోసము మొన్న 16వ తారీఖు నాడు ఫిబ్రవరి 16వ తారీఖు నాడు కర్ణాటక శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. కర్ణాటక శాసనసభలో 16వ తారీఖు నాడు ప్రవేశపెట్టారు. అందులో చిక్కమంచిలి గ్రామం దగ్గర రాయచూరు జిల్లాలో తుంగభద్ర నది మీద మరో బ్యారేజ్ నిర్మాణం చేసి నీళ్లను వాడుకోవాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులే చేసింది. ఒకవైపు అలమట్టి డ్యామును పెంచుకొని కర్ణాటక రాష్ట్రం ఇదివరకే తమ వాటా నీళ్ళనే తాము నిల్వ ఉంచుకుంటున్నామనే వాదన చేసినప్పటికీ సుప్రీంకోర్టులో సారాంశం ఏంది, అలమట్టి నిండేదాకా మనకి కిందికి నీళ్ళు రావు కదా, ఆ కాలం అంతా జాప్యం అవుతుంది కదా, సీజన్ అంతా వెనక్కిపోతుంది కదా, నార్లు పోసుకునేటువంటి సీజన్ అంతా వెనక్కిపోతుంది, నెల 15 రోజులు వాళ్ళకి నిండితే తప్ప కిందికి రావు. సో అలమట్టి సామర్థ్యాన్ని ఇదివరకే పెంపు చేసుకోవడం ఒకటి మనకు గొడ్డలి పెట్టు. నారాయణపూర్ సామర్థ్యాన్ని పెంచుకొని నారాయణపూర్ కాలువల్ని వెడల్పు చేసుకున్నారు. ఆ తర్వాత ఇవాళ బ్యారేజ్ల మీద బ్యారేజ్లు కడుతున్నారు. అంటే మనకు ఎగువన ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రము కృష్ణానది మీద తుంగభద్ర నది మీద వాళ్ళకు అవసరమైనటువంటి రీతిలో వాళ్ళు బ్యారేజ్ల నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోయి మనకు అశాంతం నీటి లభ్యతనే లేకుండా చేస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టండి. మొట్టమొదలు కర్ణాటకలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మాట్లాడండి, చర్య తీసుకోండి. భవిష్యత్తులో మన ప్రాంతం అంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. దయచేసి ఆషామాషిగా తీసుకోవద్దు. కర్ణాటక తలపెట్టినటువంటి బ్యారేజ్ నిర్మాణాన్ని ఆపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చేయాలి. ఇక్కడ కాంగ్రెసే ఉంది, అక్కడ కాంగ్రెసే ఉంది. పాలమూరుకు వచ్చేటువంటి నీళ్లను పైన కర్ణాటక ఆపుతుంటే, ఆపడానికి వాళ్ళు నిర్మాణం తలపెడతా ఉంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారా, చేతులు ముడుచుకొని కూర్చుంటారా? ఈ రాష్ట్ర ప్రయోజనం పాలమూరు జిల్లా ప్రయోజనం పట్టదా? రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు ప్రాతినిధ్యం వహిస్తుండవచ్చు, కానీ ఆయన అంటే నేను నల్లమల్ల బిడ్డనని చెప్తాడు కదా ప్రతి ఉపన్యాసంలో. మరి నల్లమల్ల ఉండేటువంటి అచ్చంపేట కానీ కల్వకుర్తికి కానీ నీళ్ళు రావాలంటే కర్ణాటక పైన ఒక్కొక్కటి ఆపేస్తే కిందికి నీళ్ళు వస్తాయా? ఎండిపోతుంది కదా మొత్తం. దయచేసి దృష్టి పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా ఇంపార్టెంట్ ఇది రాజకీయ కోణంలో చూసి మాకు తోచిందే మేము చేసుకొని పోతాం, మేము చేసేదే కరెక్టు అంటే మాత్రం అది సబబు కాదు. మేము 100కి 100 పాళ్ళు కొడంగల్కు నారాయణపేటకు నీళ్ళు ఇవ్వాలన్న సదుద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డిలో ఆ కెనాల్స్ను ప్రతిపాదించినాము. ఇలా నీళ్లు వద్దని మీరు కెనాల్స్ను క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ కెనాల్స్ను క్యాన్సిల్ చేసి ఆలస్యమయ్యి నీళ్లు వస్తావో రావో తెలియనటువంటి జూరాల మీద నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తామంటున్నారు. అసలు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోతూ ఇచ్చినటువంటి జీవోనే పాలమూరు రంగారెడ్డి కోసం ఆనాడు ఇచ్చినటువంటి జీవో. మేము ఆనాడే చెప్పినాం, ఇదో దగా, ఇదొక మోసం. ఉమ్మడి రాష్ట్రంలో పోతూ మనకు వెలితి మిగిల్చడానికి దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన జీవో ఇది, ఒక పంచాయతీ కోసం. అంటే భవిష్యత్తులో రాష్ట్రం అయినాక కూడా వీళ్ళు శ్రీశైలం దిక్కు రాకుండా ఉండడం కోసం ముందస్తుగానే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని జూరాలకు వెళ్ళి స్టార్ట్ చేయాలనేటువంటిది జీవో ఇచ్చినారు. అంటే నీళ్లు తక్కువ ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేస్తే కింద ఉండేటువంటి రాష్ట్రం ఏర్పడినా సరే, 2 రాష్ట్రాలైనా సరే, కింద ఉన్నటువంటి దిగువన ఉండేటువంటి ప్రాంతాలకు నీటికి ఇబ్బంది ఉండదు. ఈ దురుద్దేశంతోనే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అది ఇప్పుడు ఆ జీవోను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు అక్కడ జూరాల మీద నుంచి మేము కెనాల్ లిఫ్ట్ చేసి నీళ్ళు ఇస్తామంటే అది కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లు. మనం తలపెట్టినటువంటి కెనాల్ ద్వారా 1,50,000 ఎకరాలకు వస్తాయి నీళ్లు. కొడంగల్కి వచ్చే, నారాయణపేటకు వచ్చే సర్వం సిద్ధంగా ఉంది. సిస్టంలన్నీ సిద్ధంగా ఉన్నాయి. నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఏదల కంప్లీట్ అయింది, ఒట్టెం కంప్లీట్ అయింది, కర్వేణ కంప్లీట్ అయింది, ఉద్దండాపూర్ దగ్గర పడ్డది. సిస్టమ్ అంతా కూడా కర్వేణ దాకా నీళ్లు తెచ్చుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు రేపు వానాకాలంలో మోటార్లు ఆన్ చేస్తే ఈ రిజర్వాయర్లు అన్ని కర్వేణ వరకు 4 రిజర్వాయర్లను నింపడానికి అవకాశం ఉంది.
ఆల్రెడీ నార్లాపూర్ రిజర్వాయర్ మేము ఇంపౌండింగ్ స్టార్ట్ చేసినాం. కాబట్టి అన్ని రిజర్వాయర్లను నింపుకోవడం మూలంగా మరో గొప్ప ప్రయోజనం ఏముంటుంది? ఈ రిజర్వాయర్లు అన్నీ కలిపితే నార్లాపూరు, ఏదుల, ఒట్టెము, కర్వెన, ఉద్దండాపూర్ అన్నీ కలిపితే 50 పైగా టీఎంసీల నీటి సామర్థ్యము నిల్వ ఉంటుంది ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటే. అంటే కాలువల ద్వారా వాడంగా నీళ్లు రైతులు వాడుకోగా సంవత్సరం పొడవులా ఆ రిజర్వాయర్లలో మనం నీళ్ళని అట్లే నిల్వ ఉంచుకోవచ్చు. 50 టీఎంసీల పైచిలకు నీళ్ళని నిల్వ ఉంచుకుంటే పాలమూరు జిల్లాలో ఉపరితల సముద్రమే కదా పాలమూరు జిల్లా అంతా కూడా, ఎంత భూగర్భ జలం పెరుగుతుంది ఆ ఒత్తిడికి. 50 టీఎంసీల నీటి ఒత్తిడికి భూగర్భ జలం ఎంత అమోఘంగా పెరుగుతుంది. ఇప్పటికే చెరువుల ద్వారా, కుట్టల ద్వారా, చిన్న చిన్న రిజర్వాయర్ల ద్వారా, చెక్ డ్యాముల ద్వారా పాలమూరు జిల్లాలో భూగర్భ జలం అద్భుతంగా పెరిగి వచ్చింది. ఇదే 50 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి రిజర్వాయర్స్ ద్వారా నీళ్ళని నింపుకుంటే రేపు వచ్చే సీజన్లో అద్భుతంగా భూగర్భ జలం పెరిగి మళ్ళీ అదనపు ఆయకట్టు కూడా వస్తుంది వినియోగంలోకి. ఇన్ని సానుకూలతలు ఉండేటువంటి పాలమూరు రంగారెడ్డి ద్వారా కొడంగల్ నారాయణపేటకు నీళ్ళు ఇవ్వాల్సింది పక్కకు పెట్టేసి ఇవాళ జూరాలకెళ్ళి నేను ఎత్తిపోస్తా, కేసీఆర్ చేసింది బాగాలేదు, నేను తెచ్చిందే మనగాంతరం అన్నట్లు, ఇదే గొప్ప అన్నట్లు చాటేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఇది ప్రజల మీద భారము, ప్రజలకు నష్టము, నీళ్ళందవు. రైతులు, ఒక ప్రాంత రైతులు, మరో ప్రాంత రైతులు, ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు, వివిధ ప్రాజెక్టుల కింద ఉండేటువంటి వాళ్ళు పరస్పరం అనుమానాలు పెరిగి భేషజాలు పెరిగేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది, వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉంటుంది నీళ్ల కోసం. దయచేసి దానికి ఆస్కారం ఇవ్వవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పునరాలోచన చేయండి. మీరు అనవసరమైన పట్టుదలకు పోవద్దు, అనవసరమైన జిద్దు అవసరం లేదు. సారాంశం లేనిది తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నీళ్లు రావాలి రైతాంగానికి. దాని మీద కావాలంటే అఖిలపక్ష సమావేశం పిలవండి, మేము వస్తాం. మా పార్టీ నుంచి రావాల్సిన వాళ్ళు వస్తారు, అన్ని పార్టీల నుంచి పిలుద్దాం, నిష్ణాతులైన ఇంజనీర్లను పిలుద్దాం. కాస్ట్ ఎక్స్పెండిచర్ని కూడా, ఆ వేరియబుల్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాం. అందువల్ల మీరు తలపెట్టినటువంటిది ఇది పునరాలోచించమని, తక్షణమే కర్ణాటక ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టును, బరాజును ఆపమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని అనుమానాలు జెన్యూన్గానే కలగక మానదు. గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేయడానికి మిగిలిన ఏమైనా ఉంటే అవి సమీక్ష చేసుకొని ఆ పనులను పూర్తి చేయడానికి దృష్టి పెట్టమంటే అది చేయకుండా ఆ పనుల మీద బురదేసే ప్రయత్నం చేసి వాటి ద్వారా నీళ్ళు ఇవ్వకుండా ఇలా రైతులు అఘోరిస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయో దిక్కు, ప్రాణహితలో నీళ్లు ఉన్నాయి, బరాజులలో నీళ్లు పెట్టుకొని అవి ఇవ్వండి అంటే మేము నీళ్ళు ఇయ్యముగాక ఇయ్యమని చెప్పి మొండికేసి చెప్తున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి, వదిలి పంటలకు ఇవ్వండి అంటే ఇయ్యముగాక ఇయ్యమంటున్నారు. ఉన్న సిస్టమ్ను మీరు వాడడానికే సిద్ధంగా లేరు. ఇంకో దిక్కు యాదాద్రి లాంటి పవర్ స్టేషన్ని వేగిరపరచమంటేనంటే దాని మీద అనుమానాలు వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇలా ఈ ప్రాజెక్టును జూరాల నుంచి నీళ్ళు ఎత్తిపోసుకునే దానికి శ్రీకారం చుడుతారంటే రేపు పాలమూరు రంగారెడ్డిని పడుకోబెడతారనేటువంటి అనుమానం ఉంది మాకు. పాలమూరు రంగారెడ్డిని మీరు తక్షణం మీ ప్రభుత్వ పెద్దలందరూ, మీకు తోచిన వాళ్ళందరూ, మీరు ఎవరెవరు వస్తారో రండి, మమ్మల్ని కూడా ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. తప్పకుండా మీరు ఆ పనులన్నీ కూడా సమీక్ష చేయండి, చేసి మిగిలిన పనులు పూర్తి చేయడానికి కాల వ్యవధి పెట్టండి, మాకంటే వేగంగా చేయండి. ఒక నిర్దిష్ట పనిని ఎక్స్కవేషనో, కాంక్రీటో, ఎలక్ట్రోమెకానికల్ వర్క్సో మేము ఎంత టైంలో చేసినామో అంతకు రెట్టింపు టైంలో చేసి చూపించండి మీ సామర్థ్యాన్ని. అయ్యా ఈ పని చేయడానికి ఇంత టైం తీసుకున్నాడు, మేము ఇంకా తొందర చేసినాం అనండి. మేము అన్ని చిక్కుముళ్ళు ఇప్పినాం కదా పాలమూరు రంగారెడ్డికి. మీ పార్టీ వాళ్ళు కల్పించిన అవరోధాలు అన్నీ దాటుకొని వచ్చినాం కదా. 100 కేసులు వేసిరి పుణ్యాత్ములు మీరు మీ పార్టీ నాయకులు. 100 రకాల అవాంతరాలు కల్పిస్తుంది. వీటన్నిటినీ పక్కకు పెట్టి ఇలా పాలమూరు రంగారెడ్డిని అప్రతిహతంగా ముందుకు తీసుకొని పోయి అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని నిర్మాణం చేసినాం. మిగిలిపోయిన పని పూర్తి చేయండి, ప్రజలకు నీళ్ళు ఇవ్వండి, దాని మీద దృష్టి పెట్టండి. దయచేసి ఆ పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కర్ణాటకను నిలువరించకపోతే ముమ్మాటికి అది మీ వైఫల్యం కిందనే ప్రజలు చూస్తారు. దానికి తప్పకుండా ప్రజాక్షేత్రంలో
ప్రజల యొక్క నిరసన కానీ వ్యతిరేకత కానీ వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని కానీ చవి చూడాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. చేసిందేమే కదా సందర్శనే ఉంది, అది సరే ఆలోచిద్దాం. ఇది అసలు కానీ నీళ్ళ బతుకు తెరువు నేను మాట్లాడుతుంటే మీరు పొత్తుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు కాదండి. ఏదైనా రాజకీయ పార్టీల మధ్యలో జరిగిందంటే ఆ పార్టీల అధినేతలు చూస్తారు కదా, ఇక్కడ మాట్లాడేటువంటి నేతలు కాదు కదా నిర్ణయించేది. అవునన్నా కాదన్నా మా సంగతి పక్కకు పెట్టండి. మొదలు ఇలా ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మమ్మల్ని పక్కకు పెట్టండి కొద్దిసేపు. మేము చిన్నోళ్ళం. రెండు జాతీయ పార్టీలు ఈ దేశంలో పొత్తులు కావాలని ప్రాంతీయ పార్టీల కాళ్ళ దగ్గరికి పోతున్నది ఎవరండి ఈ దేశంలో? ప్రాంతీయ పార్టీలు ఉరుకుతున్నాయా? ప్రతి ప్రాంతీయ పార్టీ యొక్క తలుపులు తట్టి వాళ్ళతో పొత్తులు పెట్టుకునేటువంటి ఆగత్యం ఎవరికి వచ్చింది ఈ దేశంలో? రెండు జాతీయ పార్టీలదే. కాబట్టి మేము ఆ రూల్ చేస్తలేము, గది నేను చెప్పదలుచుకున్నాను. మేము ఆ రూల్ చేస్తలేమంటున్నా.